బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సిట్ అధికారి సిపి సజ్జనార్ నోటీసులు పంపించారు. తనపై 7 కేసులు ఉన్నాయంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు పంపించారు. 2 రోజుల్లో ఆధారాలు ఇవ్వకపోతే క్రిమినల్ చర్యలు తప్పవని సిపి సజ్జనార్ నోటీసుల్లో హెచ్చరించారు. సిట్ చీఫ్ ప్రతిష్టను దిగజార్చేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యలు చేశారని, విచారణలో ఉన్న కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసినట్టుగా నోటీసులో స్పష్టం చేశారు. సిట్ చీఫ్ పై ఉన్నాయని పేర్కొన్న 7 కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మరి ఇది ఒక బీఆర్ఎస్కి ఇంకో బిగ్ షాక్ అనుకోవచ్చా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి సజ్జనార్? రైట్ లక్ష్మణ, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఇక బిగ్ షాక్ అనేది చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి కూడా నేతల పైన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక ఇప్పుడు మరో నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కి సంబంధించి కూడా సిపి సజ్జనార్ నోటీసులు జారీ చేశారు. ఇక నిన్న ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన కూడా సిపి సజ్జనార్ పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలకమైన ఆరోపణలు చేశారు. ప్రధానంగా దాంట్లో 7 కేసులకు సంబంధించి కూడా సిపి సజ్జనార్ ఎదుర్కొంటా ఉన్నాడు. దాంట్లో ప్రత్యేకంగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన కేసు పైన కూడా తన ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆ కేసులో కూడా సిపి సజ్జనార్ కి సంబంధించి కూడా ఆ కేసులో ఉన్నట్టుగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పలు ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి కూడా ఒకవైపు సిపి సజ్జనార్ కావచ్చు, ఇక సిట్ ఆ బృందం అంతా కూడా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విచారణ కొనసాగుతున్న సమయం కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా కీలక దశకు చేరుకున్న పరిస్థితిలో ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా పనిచేసిన వ్యక్తి, ఒక బాధ్యతాయుతంగా పనిచేస్తున్న సిపి సజ్జనార్ పైన కూడా ఇట్లాంటి ఆరోపణలు చేయడం సరైంది కాదన్నట్టుగా కూడా సిట్ బృందం అధికారులు కూడా ఏదైతే సజ్జనార్ పైన ఫైర్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సంబంధించి కూడా సిపి సజ్జనార్ నోటీసులు జారీ చేశారు. తన పైన ఉన్న ఏదైతే ఆరోపణ చేస్తున్నారో దానికి సంబంధించిన ఛార్జ్ షీట్లు కావచ్చు, కోర్టులో ఏదైనా కేసు ఉంటే కేసుకి సంబంధించిన ఫైల్స్ కి సంబంధించి కూడా బయట పెట్టాలి. 7 కేసులు ఉన్నట్టుగా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేస్తా ఉన్నాడు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా బహిర్గతం చేయాలి. దానికి సంబంధించి కూడా టైం బాండ్ కూడా పెట్టడం జరిగింది. 2 రోజుల్లో దీనికి సంబంధించిన ఆధారాలను బయట పెట్టాలి, లేదంటే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామన్నట్టుగా కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. మొత్తంగా 2 రోజుల గడువు సంబంధించి కావచ్చు, నిర్ణీత గడువులో సరైన ఆధారాలు సమర్పించలేకపోయినా, సమాధానం ఇవ్వలేకపోయినా ఆయన పైన చట్టపరమైన చర్యలు, అలాగే డిఫామేషన్ కేసు సంబంధించి కూడా, ఎందుకంటే ప్రభుత్వ అధికారులు విధులకు ఆటంకాలు కలిగించినందుకు ఇతర క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామన్నట్టుగా కూడా ఆయనకు నోటీసులు పంపించడం జరిగింది. కాబట్టి మొత్తంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన హోదాలో ఆయన గతంలో పనిచేశారు. ఇట్లాంటి నిబంధనలకు సంబంధించి కూడా ఆయనకు తెలిసే ఉంటుంది. ఇక ఇది రాజకీయ కోణంలో చేసిన విమర్శల, లేదా దీంట్లో ఇంకేమైనా అంశాలకు సంబంధించి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయట పెట్టాలనుకుంటున్నారా కూడా బయట అయితే చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఈ ఆరోపణల పట్ల కూడా విమర్శలు చేస్తా ఉన్నారు. కొంతమంది మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది ఇది ఏదైతే నిబంధనలు తెలిసిన వ్యక్తి ఇట్లాంటి ఆరోపణలు చేశారంటే ఖచ్చితంగా దాంట్లో ఏవైనా ఆధారాలు ఉంటాయన్నట్టు కూడా 2 కోణాల్లో ఇప్పుడు రాష్ట్ర ప్రజలు కావచ్చు, అంతా కూడా రాజకీయ నేతలు కావచ్చు, విశ్లేషకులు ఇప్పుడు దీనికి సంబంధించి కూడా చెప్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఈ కేసుకు సంబంధించి కీలక దశలో ఉన్నప్పుడు ఇట్లాంటి అధికారుల పైన ఆరోపణలు చేయడం సరైనది కాదు. ఈ విశ్వసనీయతకు సంబంధించి కూడా దెబ్బతినేలాగా ఇట్లాంటి ఆరోపణలు చేశారు. కాబట్టి దీనికి ఆధారాలు సమర్పించాలి, సాక్ష్యాలు కూడా చూపించాలి, ఎఫ్ఐఆర్ కాపీలు చూపించాలి, ఛార్జ్ షీట్లు లేదా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు చూపించాలి. ఇది 2 రోజుల్లో చూపించని పక్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన కూడా చట్టపరంగా చర్యలు తీసుకొని డిఫామేషన్ కేసు, ప్రభుత్వ అధికారులకు సంబంధించి కూడా తమ విధులకు ఆటంకం కల్పించడం కాకుండా ఇట్లాంటి నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు తనపైన చర్యలు తీసుకుంటామని కూడా సిపి సజ్జనార్ అల్టిమేటం జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక మొత్తంగా ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి కూడా పార్టీ నేతలు ఒక డైలామాలో పడ్డ పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కీలక నేతకు సంబంధించి కూడా విచారణ సుదీర్ఘంగా 7 గంటల పాటు కొనసాగింది. నిన్న ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ కి సంబంధించి కూడా
కీలకంగా 7 గంటల పాటు విచారణ కొనసాగించిన పరిస్థితి. మరికొంతమంది కూడా నోటీసులు జారీ చేసేందుకు సిట్ బృందం ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితులు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఇట్లాంటి ఆరోపణలు చేయడం పట్ల కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎటు మలుపు తిరుగుతా ఉన్నదో, ఒకవైపు బీఆర్ఎస్ నేతలంతా కూడా నోటీసులు ఇష్యూ అవుతున్న పరిస్థితుల్లో ఇట్లాంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఏదైతే ప్రభుత్వ అధికారులు సిట్ బృందం అధికారులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఆధారాలు సమర్పించాలని కూడా సిపి సజ్జనర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి అల్టిమేట్ జారీ చేసిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తారా లేదా ఆయన పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఇక సిట్ బృందం సిద్ధంగా ఉన్నదా అనే దానిపైన కూడా ఇక 2 రోజులు అంటే రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీనిపైన ఆయన క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ ఇవ్వని పక్షంలో కూడా ఖచ్చితంగా ఆయన పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిట్ బృందం సిద్ధమైందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.